తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు బలపడడానికి తోడు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తాయని చెప్పారు. జూలై 18 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయన్నారు. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఈ నెల 15 నుంచి 22 మధ్య వరుసగా 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రాబోయే 10 రోజులు తెలంగాణ, ఏపీతో పాటు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొన్నారు. ఈదురుగాలులు కూడా వీస్తాయని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మరోవైపు నిన్న ఏపీలోని కృష్ణా, గుంటూరు, అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, యూసుఫ్గూడ, ఎస్ఆర్ నగర్, అమీర్పేటతో పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అలాగే మిగతా జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఇటు ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మరిన్ని వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయువ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా 2 ద్రోణులు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో, అలాగే సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. ఆది, సోమవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వాన పడే అవకాశం ఉంది.